హలో అండి, ఇవాళ మన రెసిపీ పుల్లట్టు. చాలా టేస్టీగా ఉంటుంది పుల్లట్టు. దీనిలోకి ఏ పచ్చడి సాంబారు కూడా అవసరం లేదు. అంత కమ్మగా అంత సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నేను పల్లీ చట్నీ చేశాను. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. నేను మజ్జిగ తీసుకున్నాను. ఆ మజ్జిగలో మనం మజ్జిగకి సరిపోను నేను ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగి దానిలో వేసేస్తున్నా. మజ్జిగని చిక్కగా తీసుకోండి, అప్పుడు అట్టు చాలా కమ్మగా బాగా వస్తుంది. ఈ అట్టు తర్వాత మామూలు దోశ మనం అంత ఇష్టపడం, అంత బాగుంటుంది. ఒక గుప్పెడు అటుకులు తీసుకోండి, అవి కూడా కడిగి బియ్యంతో పాటు వాటిని కూడా మజ్జిగలో వేసేయండి. అలాగే 1.5 స్పూను మెంతులు, ఇవి కూడా కడిగేసి దానిలో వేసేద్దాం. మెంతులు చాలా బాగుంటాయి. దోసపిండి ఇడ్లీ పిండిలో కూడా వేస్తాం కదా, అలాగే పుల్లట్టులో కూడా. మొత్తం కలిపేసి ఇది 6 నుంచి 8 గంటల వరకు నానపెడదాం. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి కలిపేసి అది ఓవర్ నైట్ ఉంచేద్దాం. ఇది పూర్తిగా మజ్జిగని పీల్చుకొని పొద్దునకి ఇలా అయింది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం. ఎంత సాఫ్ట్గా పిండి ఉంటే అంత బాగుంటుంది అట్టు. మొత్తం కూడా మిక్సీ వేసుకుని చాలా సాఫ్ట్గా పట్టుకుందాం. పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని కూడా మనం 8 నుంచి 12 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచిగా పులిసిన తర్వాత ఆ పిండితో దోశ వేస్తే ఎంత బాగుంటుందంటే, మామూలు పిండితో దోశ అంత నచ్చదు మనకి, అంత బాగుంటుంది టేస్ట్. 12 గంటల అయిన తర్వాత దానిలో కాస్త ఉప్పు వేసి పిండి మొత్తం కలుపుకుందాం. తర్వాత ఆయిల్ని కొంచెం పెనం మీద బ్రష్ చేసి ఇలా 2 గంటలు పిండి వేసుకుని ఏం తిప్పద్దు, అలా ఉంచేసేయండి. అదే కొంచెం స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ లావులో దోశ చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిపైన కాస్త తురిమిన క్యారెట్, అలాగే ఒక 1/2 స్పూన్ నువ్వులు, ఇది ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నట్టయితే ఆయిల్ ఉరికైన పెనం మీద బ్రష్ చేయండి అంతే. దీనికి ఎక్కువ ఆయిల్ వేయకపోయినా చక్కగా వస్తుంది, కానీ ఆయిల్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసేసేయండి. ఇంకొక అట్టు పోసుకుందాం. పలచగాను వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇలా మందంగా వేసుకుంటే సాఫ్ట్గా ఇవి చాలా బాగుంటాయి. కొంచెం క్యారెట్, అలాగే ఒక 1/2 స్పూన్ నువ్వులు. మార్నింగే నువ్వులు కూడా తినటం చాలా మంచిది కదా. 2 వైపులా ఇలాగా కాల్చుకుందాం. సూపర్ యమ్మీగా, సూపర్ టేస్టీగా సాఫ్ట్ పుల్లట్లు రెడీ. ఇవి నిజంగా అతిశయోక్తి కాదు, ఒకటి తిని ఊరుకోలేము, ఇంకొకటి కంపల్సరీ తినాల్సిందే. దీనిలోకి కొంచెం పల్లీ చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, సాంబార్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇవి ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. పిండి ఎక్కువ ఫర్మెంట్ అయితే ఎక్కువ రుచి. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.